అధికారిక లెక్కల ప్రకారము 22A జాబితాలో ఇప్పటికి కూడా 1,95,00,000 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నమాట. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము, 1,00,00,000 ఎకరాలు మాత్రమే 22A నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పి ప్రభుత్వం తెలపడం అయింది. మనం కూడా అనేక వీడియోలు కూడా చేయడం జరిగింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు అంటే 19వ తేదీన ఈ గణాంకాలు అనేటువంటివి వెల్లడి కావడం జరిగింది. ఎందుకు 1,00,00,000 ఉండేది 1,95,00,000 ఎకరాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములు 3,30,00,000 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. అందులో 1,95,00,000 ఎకరాలు అంటే సుమారు 59% భూములు ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నట్లు 22A జాబితాలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయన్నమాట. కారణం ఏమంటే, ఇదివరలో మనం 5 రకాలైనటువంటి భూములను కూడా తీసివేయడం జరిగింది. తీసివేసినప్పటికి కూడా ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయి అంటే దీనికి మెయిన్ కారణం ఏమంటే, డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది అనేటువంటిది వెల్లడైంది అనమాట. ఏమిటి ఆ సమన్వయ లోపము అంటే, దేవాదాయ శాఖకు సంబంధించి కానీ, వక్ఫ్ బోర్డుకు సంబంధించి కానీ, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి శాఖకు సంబంధించి కానీ, తర్వాత రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి శాఖకు కానీ ఒకదానితో ఒకటి వాటి లెక్కలకు పొంతన లేకుండా ఉండడం జరుగుతూ ఉందన్నమాట. ఇది కాకుండా ఇంకా 14 లక్షల ఎకరాలు ప్రైవేటు పట్టా భూములు ఇందులో నమోదై ఉన్నాయి అనేది కూడా ఈ మధ్య వెల్లడైందనమాట. కారణం ఏమంటే, పట్టా భూములు వచ్చేసి 22A నిషేధిత జాబితాలో పెట్టాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే అవి సేలబుల్ రైట్ ఉన్నాయి. 1910 నుంచి కూడా వాటికి అమ్మకాలు కొనుగోలు చేసుకునేటువంటి హక్కులు రైతులకు అన్ని విధాలా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా అంటే ఇంతకుముందు తీసేసినటువంటి 5 రకాల భూములు కాకుండా ఇప్పటికి కూడా 14 లక్షల ఎకరాల భూములు పట్టా భూములు ఉన్నట్లు ఈ గణాంకాలు చెప్తున్నాయి. దీని విషయంగా సీఎం గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అందరూ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టా భూముల విషయముగా జూలై 31వ తేదీ లోపల ఇవన్నీ కంప్లీట్ చేసేయాలా, తీసివేయాలా అనేటువంటి ఉత్తర్వులు అనేటువంటిది జారీ చేయడం జరిగింది. కానీ నాకు తెలిసి అన్ని నెలలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఆర్ కాపీని దగ్గర పెట్టుకొని ఏవి పట్టా భూములు, ఏవి పరంపర భూములు, ఏవి ప్రభుత్వ భూములు అనేటువంటివి ఈజీగా అందులో నమోదు చేయబడి ఉంటాయి. అది దగ్గర పెట్టుకొని ఒక్కొక్క గ్రామానికి సంబంధించి వేరు చేసినట్లయితే ఈ కార్యక్రమం అంతా కూడా 15-20 రోజుల్లో కంప్లీట్ కావచ్చు. అయినప్పటికీ ప్రభుత్వము ఎక్కువ టైం పెట్టి అంత లోపల మీరు కంప్లీట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. ఇది కాకుండా ప్రజలు అనేకమైనటువంటి దఫాలుగా వాళ్ళ యొక్క అవసరాల గురించి అనేక సార్లు అర్జీలు పెట్టుకొని వాటి 22A నిషేధిత జాబితా నుంచి తొలగించమని మొరపెట్టుకున్నప్పటికీ వారి మొర ఇంతవరకు ఆలకించలేదన్నమాట. ఇది ఎందుకు జరిగింది అనేటువంటిది మనము గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ రీసర్వే జరిగేటప్పుడు హడావుడిగా ఈ భూములన్నిటిని కూడా పట్టా భూములు, చుక్కల భూములు, ఇనాం భూములు అన్నిటినీ తీసుకుపోయి 22A నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. ఇదంతా దీనికి బాధ్యత ఎవరంటే, ఒక రకంగా చెప్పాలంటే రెవెన్యూ సిబ్బంది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ఆధారమైనటువంటి మెయిన్ రికార్డ్ అనేటువంటిది ఆర్ఎస్ఆర్ రికార్డు, లేదు ఎస్ఎల్ఆర్ రికార్డు, తర్వాత ఎస్ఎఫ్ రికార్డు. ఈ రికార్డులను కనుక మనం దగ్గర పెట్టుకొని మనం ఏది పట్టా భూమి, ఏది ప్రభుత్వ భూమి అనేటువంటిది ఈజీగా ఐడెంటిఫై చేసి దాన్ని పెట్టచ్చు అనమాట. కాబట్టి ఇది అనాలోచిత చర్యగా మనము దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే సిబ్బంది ఒక్కొక్క మండల రెవెన్యూ కార్యాలయంలో 50 నుంచి 60 మంది రెవెన్యూ సిబ్బంది ఉంటారు. తహసీల్దార్ కాడి నుంచి విఆర్ఏ వరకు ఇంతమంది సిబ్బంది ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి తప్పులు జరగడానికి ఆస్కారం ఉండకూడదు, కానీ జరిగిపోయిందనమాట. ఉదాహరణకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి భూముల విషయముగా చూసుకున్నట్లయితే వాటి వివరాలు ఎలా ఉన్నాయంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి ఒక లెక్క ఉంది,
అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెక్కలు వేరుగా ఉన్నాయి. అదే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెక్కలు వేరుగా ఉన్నాయి. దీనికి కారణం ఏమంటే వివిధ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ విధమైనటువంటి లెక్కలు చూపెడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం రెవెన్యూ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు 97,000 ఎకరాలు మాత్రమే ఉన్నాయని రెవెన్యూ లెక్కలు చెప్తున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది, 7,90,000 ఎకరాలు ఉన్నట్లుగా చెప్తుంది. అంటే అర్థమేమి, దానికి 7 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ తెలుపుతా ఉంది. అదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడిగితే మా లెక్కల ప్రకారము 4,67,000 ఎకరాలు మా డిపార్ట్మెంట్ భూములు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే అర్థమేమి, ఒకదానికి ఒకటి పొంతన లేదు. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏమంటే డబుల్ ఎంట్రీలు అనేటువంటివి ఎక్కువగా వేయడం జరిగింది. రెండవది వచ్చేసి, ఎవరైనా ఒక వ్యక్తి దేవాదాయ శాఖకు బహుమతిగా ల్యాండ్ ఇవ్వాలనుకున్నట్లయితే ఆ ల్యాండ్ విషయం గురించి చెప్పాలంటే మీకు ఉదాహరణకి తీసుకున్నట్లయితే ఒక సర్వే నెంబరు 150 అనుకుందాము. అందులో 30 ఎకరాలు భూమి ఉంది. ఆ భూమిలో సుమారు 20 మంది జాయింట్ పట్టాదారులు ఉన్నారు అనుకుంటే అందులో ఒక పట్టాదారుకు 2 ఎకరాల భూమి మాత్రమే ఉంది. ఆ భూమిని అతనికి వారసులు లేని దానివల్ల ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు గిఫ్ట్ డీడ్ రాసి ఇచ్చినారు. అయితే వీళ్ళు ఏం చేసినారు, ఈ 150 సర్వే నెంబర్ అనేటువంటిది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో రాసుకోవడం జరిగింది. దానికి ఎదురుగా ఉండేటువంటి 30 ఎకరాల భూమిని అందులో నమోదు చేయడం జరిగింది. యాక్చువల్గా చేయాల్సిందంత 2 ఎకరాల భూమే అతను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. 28 ఎకరాలు అది పట్టా భూమి, మిగతా రైతులకు సంబంధించినటువంటి భూమి. అటువంటి భూములు ఎన్నో జరిగినట్లుగా కూడా నివేదికలు అనేటివి వెల్లడవుతూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా చేరినటువంటి భూములు. తర్వాత 150 అనేటువంటిది మళ్ళా రెండోసారి 150 సర్వే నెంబరు, 30 ఎకరాలు అనేటువంటివి ఈ విధంగా డబుల్ ఎంట్రీలు పడిన దానివల్ల కూడా ఈ విస్తీర్ణాలు అనేటివి ఎక్కువగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే పొంతన లేనటువంటి నెంబర్ ఉంది. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చేసి 97,000 ఎకరాలే ఉంది, 1,00,000 కూడా లేదు. కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వెతుకున్నట్లయితే 7,90,000 ఎకరాలు ఎండోమెంట్కు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ యొక్క వెబ్సైట్లో నమోదై ఉందన్నమాట. యాక్చువల్గా డిపార్ట్మెంటల్ ప్రకారంగా తీసుకున్నట్లయితే మాకు వచ్చేసి 4,67,000 ఎకరాలే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఏదేమైనా ఒకటి కూడా కరెక్ట్ అయింది కాదనమాట. దీని విషయముగా ప్రభుత్వం ఏం చేసిందంటే, మీకు దానంగా ఇచ్చినటువంటి భూములు కానీ, గిఫ్ట్గా ఇచ్చినటువంటి భూములు, తర్వాత ఇనాముగా ఇచ్చినటువంటి భూములు, మీ పాత రికార్డులన్నీ కూడా వెరిఫై చేసి సరైనటువంటి నెంబర్తో మీరు రండి, మా డిపార్ట్మెంట్కి పంపండి అని చెప్పి ఉత్తర్వులు కూడా ఈ మధ్య ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డు భూముల్లో కూడా, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ల్యాండ్స్లో కూడా చాలా తేడాలు అనేటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు రెవెన్యూ లెక్కల ప్రకారం ఎత్తుకున్నట్లయితే వక్ఫ్ బోర్డుకు సంబంధించి 11,672 ఎకరాలు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో తెలుపుతున్నాయి అన్నమాట. అదే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం ఎత్తుకున్నట్లయితే 86,850 ఎకరాలు ఆ డిపార్ట్మెంట్లో నమోదై ఉన్నాయన్నమాట. కొన్ని వక్ఫ్ బోర్డు వాళ్ళను అడిగినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, మా డిపార్ట్మెంట్కి సంబంధించి మాకు 81,000 ఎకరాలు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి అని చెప్తున్నారు. 81,000 ఎకరాలు ఎక్కడ, 86,850 ఎకరాలు ఎక్కడ, రెవెన్యూ లెక్కల ప్రకారం ఎత్తుకున్నట్లయితే 11,672 ఎకరాలు ఎక్కడ, ఒకదానికి ఒకటి సంబంధమే లేదనమాట. దీంట్లో కూడా
ఈ పై ఉదాహరణ చెప్పినట్లుగా గిఫ్ట్గా ఇచ్చినటువంటి భూములు కానీ డబుల్ ఎంట్రీలు కానీ ఈ విధంగా జరిగిన దానివల్ల ఇలాంటి పొరపాట్లు అనేటువంటి జరిగి ఉంటాయని ప్రభుత్వం భావించి వాళ్ళకు కూడా ఏం చెప్పినారు, మీ పాత రికార్డులు మీకు ఏ విధంగా వచ్చినాయి అనేటువంటి రికార్డులను వెరిఫై చేసి సరైనటువంటి లెక్కలతో మాకు పంపినట్లయితే మేము ఒక సెంట్రల్ సర్వర్లో, ఈ సెంట్రల్ కంప్యూటర్లో, కేంద్రీకృత కంప్యూటర్లో మేము నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి సరైన లెక్కలు ఇవ్వమని చెప్పి ఇప్పుడు ఆదేశించడం జరిగిందనమాట. IGRS పోర్టల్లో ఎక్కువగా తప్పులు తడకలుగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము కేంద్రీకృత డేటా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చి వాళ్లకు కొన్ని ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. రీసర్వే కానటువంటి భూములన్నిటిని కూడా వెబ్లాండ్ 1.0లో పెట్టమని చెప్పి చెప్పింది. రీసర్వే అయినటువంటి భూములన్నిటిని కూడా వెబ్లాండ్ 2.0లో పెట్టమని చెప్పి ఆదేశించడం జరిగింది. అయితే ఈ రీసర్వే అయిన తర్వాత కూడా అన్నిటినీ కూడా మొత్తము 2.0లోనే నమోదు కావాల్సి ఉంది అని చెప్పి చెప్పింది. ఇది చాలా ప్రామాణికమైనటువంటి రికార్డు అనేటువంటిది చెప్పడం జరిగింది. మీకు 1.0 అంటే ఏమి, 2.0 అనేటువంటిది దానికి కొద్దిగా వివరణ ఇస్తాను. 1.0 అనేటువంటిది ఇదివరలో ఓల్డ్ రికార్డ్స్ ఆధారంగా, అంటే రీసర్వే అండ్ సెటిల్మెంటు జరిగినటువంటి రికార్డుల ఆధారంగా RSR కానీ, పట్టాదారు పాస్బుక్లు కానీ, 10(1) కానీ, అడంగలు కానీ వీటన్నిటిని కంప్యూటరైజ్ చేయడం జరిగిందనమాట. ఇవంతా మొత్తం అంతా కూడా కంప్యూటరైజ్ చేసి మీ సేవకు అనుసంధానం చేయబడి జరగడం జరిగిందనమాట. దాని ప్రకారమే మనము ఇప్పటి వరకు మీ సేవలో మనము దానికి సంబంధించి రికార్డులన్నిటి రెవెన్యూ రికార్డులన్నిటిని కూడా మనము డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అయితే 2.0 అంటే ఇప్పుడు రీసర్వే జరిగినటువంటి భూములన్నిటిని కూడా ఈ కంప్యూటరైజ్ చేయడము, డిజిటలైజ్ చేయడము జరుగుతూ ఉందన్నమాట. చేస్తూ దానికి ఇప్పుడు లేటెస్ట్ పట్టాదారు పాస్బుక్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ పట్టాదారు పాస్బుక్ల యొక్క స్పెషాలిటీ ఏమంటే ఇందులో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేటువంటిది టెక్నాలజీ వాడడం జరిగింది. తర్వాత భౌతిక పాస్బుక్ పైన QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. దీని ద్వారా అన్నిటికీ ఇటు సబ్ రిజిస్టర్ ఆఫీస్కును, ఇట్లా కోర్టులకును, ఇట్లా బ్యాంకులకును ఈ పోర్టల్ అనుసంధానమై ఉండేదానివల్ల మనం ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్లు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నెసెసిటీ లేకుండా ఆటోమేటిక్గా 2.0లో నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు జరిగేటువంటి ట్రాన్సాక్షన్లు, అమ్మకాలు కానీ, కొనుగోళ్లు కానీ ఆటోమేటేషన్ అనేటువంటిది జరుగుతుంది. పాత రికార్డులకు ఆటోమేటేషన్ అనేటువంటిది జరగదనమాట. ఎందుకంటే ఇంతకుముందు జరిగిందంతా కూడా మళ్ళా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోయి అక్కడ మ్యుటేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఉండేటువంటి కొత్త సిస్టమ్ ప్రకారం ఎత్తుకున్నట్లయితే అన్ని రికార్డులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. పట్టాదారు పాస్బుక్ కూడా కొన్న వాళ్ళ పేరు మీద వచ్చేస్తాయి అన్నమాట. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క ప్రత్యేకత. దీని గురించి ఒక వీడియో చేసినాను, అది కూడా ఒకసారి చూడండి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని ఏమంటే 14 లక్షల ఎకరాలను మొట్టమొదట రిలీజ్ చేయాలి. తర్వాత చాలామంది ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే DKT ల్యాండ్స్ జెన్యూన్గా ఉండేటివన్నీ కూడా ఇప్పుడే దాన్ని కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా రిలీజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభుత్వం త్వరగా స్పందించి చేస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.